నితిన్ కొత్త సినిమా తమ్ముడు రివ్యూ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికీ నితిన్ వరుసగా డిజాస్టర్లు ఇస్తూ ఉన్నాడు. మరి ఈ సినిమా తను హిట్ కొట్టాడా, కమ్బ్యాక్ ఇచ్చాడా లేదా అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, అక్క తమ్ముడు మధ్య జరిగే స్టోరీ భయ్యా. అక్క ఒక గవర్నమెంట్ ఆఫీసర్, తనకు ఒక కష్టం వస్తుంది. అప్పుడు తమ్ముడు ఏం చేశాడని మనం సినిమా చూసి తెలుసుకోవాలి. అందుకని సినిమాకి పేరు తమ్ముడు అని పెట్టారు. సినిమా స్టోరీ చాలా అంటే చాలా చిన్నది. సినిమా స్టోరీ కూడా ఒక రోజులో జరిగిపోతుంది భయ్య. స్టార్టింగ్ ఒక 20-30 మినిట్స్ తప్పితే మొత్తం అంతా ఒక రోజులోనే ఉంటుంది. మరి సినిమా ఎలా ఉందని అనేది మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ సినిమా మొదలవ్వడమే మనకి ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అన్నట్టు ఉంటుంది అనమాట. ఆ తర్వాత సడన్గా ఒక క్రైమ్ జరుగుతుంది. అక్కడి నుంచి క్రైమ్ బ్యాక్ డ్రాప్లోకి మారిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ మళ్ళీ ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చూస్తున్నామా, అడవులు, ఆ ప్లేస్లు, కొత్త కొత్త రకాల వింత జనాలు, వీళ్ళందరినీ చూసినప్పుడు మళ్ళీ మనం వేరే సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఇలాగా రకరకాల జానర్స్లో సినిమా అయితే ముందుకు వెళ్తుంది భయ్య. బట్ ఓవరాల్గా అయితే సినిమా మనకి నిద్ర తెప్పించేస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమవుదు. చాలా సీన్స్ అయితే అసలు లాజిక్ లేదు భయ్య. అసలు ఏంట్రా ఇది అన్న పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట. మీకు కాంతార సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా సప్తమి గౌడ, తన క్యారెక్టర్ పేరు ఇందులో రత్న. తన క్యారెక్టర్ అయితే మోస్ట్ ఇరిటేటింగ్. నేను చెప్తున్నాను కదా, ఇంకెలాంటి స్టోరీలో ఎక్కువగా నితిన్కి చేయడానికి ఏమీ లేదు. తన యాక్టింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. తనకంత స్కోప్ కూడా లేదు భయ్యా. ఏదో చెయ్యాలన్నట్టుగా చేశాడు కానీ కంప్లీట్గా మిస్ఫైర్ అయింది భయ్యా. చెప్తున్నాను కదా, సినిమా అయితే సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ పాపం ఈ సినిమాను ఖర్చు పెట్టి దిల్రాజ్ గారు చాలా బడ్జెట్ పెట్టేశారు. ఆ ఖర్చు అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ అంజనీ లోక్నాథ్ సాంగ్స్ అయితే తేల్చి పడేశాడు కానీ బీజిఎం వరకు అయితే కొంచెం న్యాయం చేశాడనే చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇవే ఇంకా ప్లస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. మైనస్ పాయింట్స్ అంటే చెప్తున్నాను కదా, ఇంత చిన్న స్టోరీ తోటి సినిమాని అటు ఇటు తిప్పి బోల్డ్ని జానర్స్లో తీసి ఏదేదో చేద్దాం అనుకున్నారు. బట్ ఏది వర్కౌట్ అవ్వాలా. ఇలాంటి యాక్షన్ అడ్వెంచర్ మూవీలోకి అన్ని జానర్స్ మిక్స్ చేయడం సెట్ అవ్వలేదు అనమాట. చెప్తున్నాను కదా, నితిన్ కూడా తేలిపోయాడు. కొంచెం మనల్ని ఎంటర్టైన్ చేశాడంటే ఏమీ లేదు. మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అంతే భయ్యా. ఇంకా నితిన్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపిస్తుంది. కానీ చివరికి విలన్ క్యారెక్టర్ కూడా తేల్చి పడేశారు. అండ్ ప్రీ క్లైమాక్స్ మనకి ఆ ఫైట్ సీన్ దగ్గర కూడా విఎఫ్ఎక్స్ అబ్బే దారుణం అనమాట. తెలిసిపోతుంది కదా, ఇంకా అలా ఉంటుంది. ఎడిటింగ్ కూడా ఏదో అతుకులు బొంత అన్నట్టుగా మొత్తానికి అలా మేనేజ్ చేస్తారు. ఇంకా మొత్తానికి సినిమా కొంచెం అయినా గట్టెక్కుద్దా అని అనుకున్నాను. అలా కూడా లేదు. చెప్తున్నాను కదా, కంప్లీట్గా ఫ్లాప్ సినిమా ఇది బాగుందని చెప్పడానికి కూడా లేదు భయ్యా. సో నితిన్ అయితే తన స్క్రిప్ట్ స్టోరీ సెలెక్షన్ మార్చుకోకపోతే కష్టం అవుతుంది. సినిమా అయితే అట్టర్ ఫ్లాపే. ఇంకెంతకు మించి చెప్పినా నేను కావాలని నెగిటివ్ చేస్తాను అంటారు. సినిమా నా ఒపీనియన్ ఇది సినిమా మీద చూసిన తర్వాత. ఓకే, మీరు చూసి మీరు తెలుసుకోండి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1 మాత్రమే. సో అది విషయం మరి.